జరుగుతూ వస్తున్నది. అత్యంత పవిత్రమైనటువంటి రోజులు. నిన్న మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి కాలం. ఈరోజు కనుమ పండుగ. కనుమ పండుగ చాలా విశేషం. కనుమ పండుగకి ప్రధానమైన ఉద్దేశం మన వ్యవసాయానికి మనకి అవసరమైనటువంటి వృషభం, ఎద్దు, మనకి పాడి పంట ప్రసాదించేటటువంటి ఎద్దుల్ని పూజించటం. ఒకప్పుడు మనం ఆవు పాలతో జీవించేవాళ్ళమి. గోమాత అన్నారు తల్లి. అటువంటి గోమాతల్ని పూజించటం, పెద్దల్ని గౌరవించటం, భగవంతుడికి ప్రాముఖ్యతనివ్వటం, హరినామాన్ని స్మరించటం, అత్యంత భాగవతులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించటం, ఇవన్నీ చాలా కనుమ పండుగ రోజు చేయాల్సినటువంటి పని. యథార్థంగా పాపకార్యాలైనటువంటి మద్యపానం, మాంసభక్షణం, వ్యభిచారం, జూదం, ఇవన్నీ మనకి అసలు చాలా నిషేధమైనటువంటి పనులు. పాపకార్యాలు అన్నారు. వైష్ణవ మార్గంలో ఈ 4 మహాపాపాలు. కానీ ఈరోజు కనుమ పండుగ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది. పాపకార్యాలకు ఎక్కువ ప్రాముఖ్యత పెరిగింది. కాబట్టి అది మన సాంప్రదాయం, అది ఒప్పుకోదు అది. కాబట్టి ఈరోజు చాలా సుదినం. ఈరోజు పెద్దలు పింగళి పాండురంగారావు గారు, నారాయణ ప్రసాద్ గారి యొక్క తండ్రి గారు, వారు ఎన్నో గ్రంథాలు రచించారు, ఎన్నో పుస్తకాలు రచించారు. చాలా 93 సంవత్సరాలు పెద్దవారు, కురువృద్ధులు. అటువంటి వారు ఈరోజు పెద్దలు ఓపిక చేసుకొని రావటం మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే నారాయణ ప్రసాద్ గారు, ధర్మపతి సీతా మహాలక్ష్మి, వెంకట వశిష్ఠ, శ్రావణి, విక్రమ్ అభిజిత్, అలాగే ఇంకా కొంతమంది భాగవతోత్తములు, వీరయ్య గారు, నంద్యాల కృష్ణారావు గారు, కేదార్నాథ్ ప్రభు సుబ్బారావు గారు, ఇంకా మన భక్తులంతా అనుకోకుండా ఈరోజు ఈ రాధా గోవింద ఆశ్రమంలో కలవటం చాలా గొప్ప విషయం. భక్తుల యొక్క సాంగత్యం, భాగవతుల యొక్క సాంగత్యం, భగవంతుడి సన్నిధిలో కూర్చోవటం, హరినామాన్ని స్మరించటం, ఇవన్నీ మరుపురానటువంటి విషయాలు. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా వారికి ఆ స్వామి కంటే ముందు మీకే వందనాలు చెబుతాను నేను. ఎందుకంటే శాస్త్రం చెప్పేది భాగవతోత్తములకు సేవ త్యాగరాజ స్వామి చూస్తాడు, ఎవరో చెప్పడంలే. అందువల్ల ఈ సమయంలో నేను ఊహించలేదు. నాకు ఇచ్చిన భగవద్ అనుగ్రహాన్ని బట్టి, ఆయన కృప బట్టి, వారి యొక్క సాహచర్యం, వారి ద్వారా శ్రీవారిని దర్శించుకోవటం, మిమ్మల్ని అందరినీ చూడటం కూడా నాకు మహాభాగ్యం. ఇవాళ మహాపర్వదినం ఇది నాకు. మిగతా 3 రోజులు కాదు, ఇవేడే నాకు పర్వదినం. ఒక్క విషయం చెప్పి ముగిస్తా. అంటే భగవద్గీత చాలా ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు చెప్పలేను, సమయం కాదు. ఒక్క మాటే చెప్తాను. ఏంటంటే చెన్నైలో ఒక ఆయన రచయిత, గొప్ప కవితలు రాసి ఆయన పద్యాలు, ఆయన శ్రీకృష్ణామృతం అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. చెన్నైలో ఉన్నాడు ఆయన, ఇక్కడ లేడు. ఆయన పుస్తకాలు కూడా చదివాను. ఆయన ముగిస్తా. ఆయన రాసిన పద్యం, ఆయన రాసిన బరో దయామాయ కోరి వారి జీవాజయ స్వప్రసాదం నదిలోపాయ శ్రీ అన్నామృతపాయ రాధా కృష్ణ గుణగావో ప్రేమ చైతన్య జై నిమాయ జై నికాయ జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. राधा गोविंद महाप्रसाद की जय। राधा गोविंद महाप्रसाद की जय। राधा गोविंद महाप्रसाद की जय। जय जय श्री राम। बड़ा मजा आया कि हमारे पहली बार किया अच्छा लगा। सोचा अगली पार्टी में फिर करो, लेकिन कोई नहीं लगा, मतलब थोड़ा अलग से बड़ा बड़ा
తప్పకుండా యాదృచ్ఛికంగా హృదయంలో నుంచి వచ్చేటటువంటి విషయాలు ఏవైతే ఉంటారో అది భగవంతుడి ప్రేరణ అంటారు వాటిని. అటువంటి భగవంతుడు ఈరోజు ప్రేరణతోటి అందరం కలవటం జరిగింది. అందరికీ కూడా ఆ స్వామి రాధా గోవింద భగవానుడు, పవిత్రమైన గోమాతల యొక్క కృప, తులసి మహారాణి అనుగ్రహం, వైష్ణవుల యొక్క వాంఛాకల్పతరుభ్యచ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః అంటుంది శాస్త్రం. అటువంటి పతితులను కూడా పవిత్రులను చేసేటటువంటి వైష్ణవుల యొక్క అనుగ్రహం అందరికి కలుగుగా కానీ ప్రార్థిస్తూ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చెప్పండి పాండురంగారావు గారు, పెద్దలు ఒక 2 విషయాలు మనకి కూర్చోండి.